మన ఊరు లైవ్ అప్డేట్స్ స్వాగతం. భోగాపురం మండలం రాజాపులోవ పంచాయతీ మహారాజుపేట హైస్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భోగాపురం మండల బీజేపీ జనరల్ సెక్రటరీ చందక సత్యనారాయణ గారు, ఎంపీటీసీ కిలారి రాము, హైస్కూల్ చైర్మన్ కిలారి రాములప్పుడు, కిలారి సిద్ధు, కిలారి శివ తదితరులు పాల్గొన్నారు. పిల్లల్ని ఉద్దేశించి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, పిల్లలు క్రమశిక్షణగా ఉండాలని, తెలుగు భాషను గౌరవించుకోవాలని, అందరూ బాగా చదువుకుని మంచి స్థాయిలో ఉండాలని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం అందించిన పథకాలను అందరికీ అందేలా చూస్తామని తెలియజేశారు. జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం, నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు వెలసిల్లిన నిలయం, ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది సింధు సముద్రం, తూర్పు దిశ పొంగి పరల బంగాళాఖాతం, పశ్చిమాన అనంతమైన సింధు సముద్రం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లుల వెలసిల్లిన నిలయం, కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం, కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లుల వెలసిల్లిన నిలయం. Republic Day of India. On this day in 1950, the Constitution of India came into force and our country became a sovereign, socialist, secular and democratic republic. Republic Day reminds us of the great leaders like Dr. B.R. Ambedkar, Mahatma Gandhi, Jawaharlal Nehru and many freedom fighters who sacrificed their lives for freedom and rights. The Constitution gives us fundamental rights such as equality, freedom and justice. At the same time, it teaches us our duties to respect our nation, follow rules and live in unity. As students, it is our responsibility to study. సెలబ్రేట్ చేసుకునే స్వాతంత్ర దినోత్సవం అనేది మనల్ని దాదాపుగా 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలివేసిన సందర్భంగా ఆగస్టు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. దేశ స్వతంత్రం కోసం ఎంతోమంది అమరవీరులు ప్రాణాలు అర్పించిన గీతాల్ని వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనలో నింపుకోవాలని ముందుగా వందే మాతరం గురించి, భారత్ మాత గురించి తలుచుకున్నాం. గణతంత్ర దినోత్సవం గురించి మన ఉపాధ్యాయులు చెప్పారు. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్టు వాళ్ళు మనకంటే డీటెయిల్గా చెప్తారు, వినండి. తెలియకపోతే మళ్ళీ ఒకసారి క్లాస్లో కూడా చెప్తారు. ముందుగా మన పిల్లలందరూ నేర్చుకోవాల్సింది, నాకు తెలిసినంత వరకు డిసిప్లిన్ ముఖ్యం. ఎందుకంటే స్కూల్ నుంచి బయట కాలేజీకి వెళ్ళేటప్పుడు లేకపోతే సమాజంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు మనల్ని వ్యక్తిగతంగా డిసిప్లిన్ చూస్తారు, మన ప్రవర్తన చూస్తారు, నలుగురితో మంచిగా మాట్లాడే విధానం, అలాగే మనం వేసుకునే వేషధారణ, బట్టలు, నీట్నెస్ చూస్తారు. ఎందుకంటే అందరూ శుభ్రంగా ఉంటారు కాబట్టి అది కొంచెం గమనించుకోండి. అలాగే పిల్లలందరూ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది, కానీ మన మాతృభాష తెలుగు భాషను మనం గౌరవించుకోవాలి. తెలుగు భాష అనేది మనకు అమ్మ లాంటిది. ఇంట్లో ముందు అమ్మను గౌరవించుకున్న తర్వాతే గురువులైనా బయట సొసైటీలో పెద్దవాళ్ళైనా అందరికీ గౌరవించుకోవాలి. ముందు తెలుగు బాగా నేర్చుకోండి, తర్వాత ఇంగ్లీష్, తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మన భావాలను,
మన ఆనందాన్ని మన కష్టాలను ఎదుటివారితో పంచుకోవాలంటే మన మాతృభాషతోనే సాధ్యం. ఆకలేస్తుంది అమ్మ అని అడుగుతాం. అలాగే తెలుగు బాగా నేర్చుకోండి. ఎందుకంటే తెలుగు భాష గురించి ఎందుకు అంత బాగా చెప్తున్నానంటే ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం వచ్చేస్తుంది, తెలుగు అందరూ మర్చిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది. అందుకోసం చెప్పాం. అలాగే పిల్లలందరూ ఒకసారి వినండి. మన మహారాజపేట హై స్కూల్ అంటే ఒకప్పుడు మండలంలోనే నెంబర్ 1గా ఉండేది. కానీ రాను రాను అలా స్ట్రెంత్ తగ్గిపోతుంది, మార్కులు కూడా కొంచెం తగ్గుతున్నాయి. ఒకసారి స్కూల్లో అందరూ కూడా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టండి. అలాగే ఆటలు బాగా ఆడుకోండి. ఈ సంవత్సరం 10th బ్యాచ్ రిలీవ్ అవుతున్నారు కదా, రిలీవ్ అయిన ఒక్కొక్కరు ఇద్దరేసి వ్యక్తులను మళ్ళీ జాయిన్ చేస్తే మన స్కూల్కి, మీ యొక్క స్కూల్కి మీరు రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారు. బాగా చదువుకొని మంచి ర్యాంకులతో ఉద్యోగాలు సంపాదించి ఇక్కడికి వచ్చి పాఠాలని మీకు చెప్తున్నారు. వాళ్ళని మీరు వినియోగించుకోవడానికి మీ చేతుల్లో ఉంది. మీరు అది వినియోగించుకొని మీ తల్లిదండ్రులకి, మీ గ్రామానికి, పాఠశాలకి పేరు తెచ్చినట్టయితే బాగుంటుందని మా సత్యనారాయణ చాలా చక్కగా వివరించాడు. చాలా థ్యాంక్ యూ, అభినందనలు నీకు.